సింహరాశి మఖా నక్షత్రము 4 పాదాలు, ఉబ్బా నక్షత్రము 4 పాదాలు, ఉత్తరా నక్షత్రము 1 పాదం ఇస్తే సింహరాశి. సింహరాశి వాళ్లకు ఆదాయము 5, వ్యయం 5, రాజపూజ్యత 7, అగౌరవము 3. చాలా అంటే చాలా అనుకూలవంతముగా ఉంటుంది సింహరాశి వాళ్లకు అనేది తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకు అంటే ఏకాదశములో గురుడు, అలాగే ఇప్పుడు మిగతా గ్రహాలు ఉండేటువంటి విధానము వలన, కేతువు ఇందులోనే ఉండేటువంటి దాని వలన కొంతమందికి అద్భుతమైనటువంటి యోగా, భూముల వలన బాగా కలిసి వచ్చేటువంటి విధానం, క్రయ విక్రయాలలో లాభాలు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉండే వాళ్ళకి కావచ్చు, అలాగే ఈ రాశి వాళ్లకు గో లాభం, గోవు సాహస ప్రయత్నాలు చేస్తారు. ఏదో మామూలు ప్రయత్నాలు చేసి ఏదో సరేలేని అనుకుంటే కాదు, ఎక్కువగా సాహసంగా చేసి మంచి మంచి పెద్ద పెద్ద దానిలో మనం కొడితే కుంభస్థలము కొట్టాలి. కుంభం అంటే ఏనుగు, కుంభస్థలము అంటే ఏనుగు యొక్క ముఖాన్ని ఎప్పుడూ సింహము. ఈ సింహరాశి వాళ్ళు 1 అడుగు వెనక్కు వేశారు అంటే 10 అడుగులు ముందుకు వేసేటువంటిది. పట్టు కూడా ఎలా అంటే ఆ కుంభస్థలాన్ని పట్టుకునేటువంటి పట్టు ఎలా అయితే ఉంటుందో అలా ఉండబోతూ ఉన్నది వీళ్ళది. అన్నింటా విజయం సాధించి తీరుతారు. ఒకే రకమైనటువంటి సంపాదన ఉండదు, 2 రకాల సంపాదనలు పొందుతారు, కీర్తి పొందుతారు. సంఖ్యాపరంగా సింహరాశి వాళ్లకు ఏది కలిసి వస్తుంది అని అంటే వీళ్లకు 8 బాగా కలిసి వస్తుంది, వీళ్లకు 9 కూడా కలిసి వస్తుంది. అలాగే తెల్లని వస్త్రాలు ధరించాలి వీళ్ళు. ఈ సంవత్సరము మెరుగైనటువంటి ఫలితాలు సాధించుకోవాలి అని అనుకునేటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామిని, దత్తాత్రేయ స్వామిని, ఈ 2 దేవతలను పట్టుకుంటే కష్టమైనటువంటి పనులైనా అవలీలగా చేసుకోగలుగుతారు.